ఆపరేషన్ సింధూర్ దెబ్బకి జైషే మహమ్మద్ యొక్క కోసాలు కదిలిపోయాయి. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలన్నీ కూడా బెంబేలెత్తిపోయాయి. ఇప్పుడు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ గారి కుటుంబంలోనే 10 మంది చనిపోయారు. అతని చెల్లెలు సాదియా భర్త యూసఫ్ అజార్ కూడా చనిపోయాడు. మొత్తం అజార్కి 2 చెల్లెలు. ఆ 2 చెల్లెళ్ళు అయితే బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఈ జైషే మహమ్మద్ చీఫ్ ఉన్నాడు కదా, మసూద్ చెల్లెలు నాయకత్వం వహిస్తూ మహిళా బ్రిగేడ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహిళా బ్రిగేడ్ ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఇంకా తన యొక్క నెట్వర్క్ ను పెంచుకోవాలంట. ఆపరేషన్ సింధూర్తో చాలా మంది చనిపోయారు. పైగా మహిళా బ్రిగేడ్లు ఉంటే అన్ని విధాలుగా ఉపయోగపడతారు. దాడులు చేయడానికి ఉపయోగపడతారు, అలాగే హనీ ట్రాప్ కి ఉపయోగపడతారు. వాళ్ళ మీద అనుమానాలు కూడా చాలా తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు మహిళలు కూడా ఈ ఉగ్రవాద సంస్థల్లోకి తీసుకొస్తున్నారు. ముస్లింల్లో ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే హిందుత్వం మీద వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉంటారో ఇలాంటి వారిని ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి మహిళలే కాకుండా ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఇలా రకరకాల భారతదేశానికి చెందినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడైతే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకి శిక్షణను ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. అది కూడా ఆన్లైన్ శిక్షణలు ప్రారంభించారట. దీనికి మన నిఘా వర్గాలు కూడా కొన్ని విషయాలు అయితే బయట పెట్టాయి. ఈ నిఘా వర్గాలు చెప్పినటువంటి విషయాలే అంతర్జాతీయ మీడియాలో కూడా వస్తున్నటువంటి కథనాలు ఇవి. ఈ కోర్సుకి తౌఫత్ అల్ ముమినాత్ అనే ఒక పేరు పెట్టారు. ఈ యొక్క కోర్సులో అందరూ కూడా చేరాలి. ఈ యొక్క కోర్సులో చేరినటువంటి వారికి రోజుకి 45 నిమిషాల పాటు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అందులో పాస్ అయిన తర్వాత వీళ్ళకి నెలకి ఎంత ఇవ్వాలి ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. భారతీయులకి ఎంత, పాకిస్తానీలకి ఎంత, వాళ్ళ యొక్క ఒక్కొక్క గ్రేడ్ బట్టి వీళ్ళకి జీతాలు నిర్ణయిస్తారంట. ఇప్పుడు ఈ మసూద్ గడ్ చెల్లెళ్ళు సాదియా, సమైరా వీళ్ళిద్దరూ ఈ యొక్క కోర్స్ కి నాయకత్వం వహిస్తారు. ఈ కోర్స్ కే కాదు, ఈ బ్రిగేడ్ కూడా నాయకత్వం వహిస్తారు, మహిళా విభాగానికి. దీనికి ఇప్పుడు మన భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది 2 నెలల క్రితమే మన నిఘా సంస్థ హెచ్చరించింది. అనుకున్నట్లుగానే వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ గా క్లాసులు కూడా ప్రారంభించేశారు అనమాట. దీనికి ఏ యాప్లు వాడతారు ఏంటి అనేది ఇంకా నిఘా వ్యవస్థలు అయితే ఇంకా వాటి యొక్క వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాకపోతే భారతీయులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ భారత ముస్లింలు చాలా మంది ఉత్తరప్రదేశ్ లో వాళ్ళకి ఆకర్షితులు అవడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పటికీ కూడా. కాబట్టి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంచుమించు 3500 మంది దేశద్రోహులు కనిపించారు. అందులో యూట్యూబర్స్ 500 మంది ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో 270 మంది ప్రభుత్వ ఉద్యోగులే దొరికారు. ఇంకా దొరకని వాళ్ళు ఎంతమందో తెలియదు. మన ఆర్మీలో కూడా 4 హిందువులు దొరికారు. అది మన దౌర్భాగ్యం. అంటే డబ్బుకి ఆశపడ్డారు వాళ్ళు. డబ్బుకి ఆశపడినటువంటి వెధవలు, సెక్యులర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళ నుంచి కాపాడుకోవాలంటే నిఘా వ్యవస్థ నిరంతరం మరికొంత తన యొక్క పరిధిని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది.